ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు దేవా, మమ్మను సంరక్షించినారు తండ్రి. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా. అయ్యా, మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, కొదువలు, చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను ఓదార్చినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా దుఃఖకరంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దయగల దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గనపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా, ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమ అంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు మీ సమస్త బాధలలో నేను మిమ్మును ఆదరిస్తానని పలికిన మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను కార్యము చేయగా దానిని త్రిప్పివేయు వాడెవడు అని పలికిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయపడకుమో, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు అని సెలవిచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అని పలికిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసెదను అని సెలవిచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చూడుము, నా ఎర్రచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని చెప్పిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొను వాడను నేనే అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో, లోక పాపములను మోసికొని పోవు దేవుని గొర్రెపిల్లగా, అయ్యా, మా పాపములను, మా దోషములను మీ తలపై వేసుకొని భరించిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పాప శిక్షను, మేము పొందవలసిన దోష శిక్షను మీరు కొట్టివేసి మా నిమిత్తమై పాపంగా మారిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ పాపములను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనని పలికిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పాప
పాపములను సముద్రగాధంలో పడవేసిన మా గొప్ప దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, కల్వరి శిలువలో మాకు బదులుగా ఘోరమైన శిక్షను, కఠినమైన బాధను సంతోషంగా భరించిన దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపం లేని పరిశుద్ధుడువు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పాపముల కొరకు మీరు శాపంగా మార్చబడ్డారు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్వస్థపరచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమదినమందు నా ఆశ్రయ దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు సహాయం చెయ్యువాడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరముగల దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడవైన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరంతరము స్తుతింపబడుచున్న నామం కలిగిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతములు చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్య కార్యములు జరిగించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమందున్న సకల రాజ్యములకు దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వలోకమునకు దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశక్తిగల దేవుడవుగా ఉండి మా ఎడల మీరు చేస్తున్న మహా ఆశ్చర్య కార్యములను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి దినము మీ గొప్ప వాగ్దానముల చేత మాతో మాట్లాడుచున్న ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ చేతి పనుల మీద మానవునికి అధికారము అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమా ప్రభావములతో మానవునికి కిరీటము ధరింపజేసిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త కీడుల నుండి మమ్మను విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కనికరమును, మీ ప్రేమను, మీ దయను మాపై చూపుతున్న మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా కొరకు మీ ఐశ్వర్యమును అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీలు చెయ్యు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్న మా గొప్ప దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బ్రతుకు దినములన్నీయు నా వెంట వచ్చు కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏ అపాయము రాకుండా మమ్మను మీ కనుపాప వలె కాచి కాపాడిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి విధమైన ఆపదలన్నిటి నుండి నన్ను తప్పించి విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమున మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకిచ్చిన మా పరమ తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను సజీవులుగా కాపాడిన మా గొప్ప దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమును చూచే కృపనిచ్చారు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమును మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకిచ్చిన మా పరమ తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దుఃఖ దినములంతటిని దూరపరిచి గొప్ప సంతోషం ఇచ్చిన మా గొప్ప దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యెహోవాను స్తుతించుట మంచిది, స్తుతి నిస్థితిని మారుస్తుంది అన్న మాటల్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా. అయ్యా, ఈ దినమున సజీవులంగా మీ పాదాల వద్ద సాగిలపడి సజీవుడైన మిమ్మల్ని స్తుతించడానికి మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఆనాడు నీ బిడ్డలైన వారు మా పితరులు మిమ్మును ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు తండ్రి. మీకే మొరపెట్టినారు దేవా. మీ యందు ఆనందించారు కాబట్టి మీరు వారిని ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు దేవా. అత్యధికంగా ఆశీర్వదించినారు దేవా, హెచ్చించినారు అయ్యా. ఆనాడు నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప మేలులు, ఉపకారములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి దేవా. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా ఆశీర్వదించండి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. విశ్వాస
విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన దినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి. అయ్యా, ఈ దినమున మీరే మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. మేము చెయ్యబోయే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా మీ గొప్ప కృపను మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా పనులలో కావలసిన బలాన్ని, శక్తిని, క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు దేవా. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాపాడండి దేవా. రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డల కుటుంబాలలో శుభకార్యములు జరగడం లేదని, వారి జీవితాలలో మంచి పనులు నెరవేరడం లేదని బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యములను, శుభకార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, గవర్నమెంట్ జాబుల కొరకు బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు దేవా. కోచింగులు తీసుకుంటున్నారు దేవా. అయ్యా, రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్నారు. బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని, తెలివిని, ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే సంతానం లేక బాధపడుచున్నారో ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డలందరి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వివాహాలు జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ సంతానం పొందుకోలేక, పిల్లలు పుట్టక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధను మీరు తీసివేయండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు ఎదుర్కొంటున్న నిందలను, అవమానాలను మీరు దూరపరచండి దేవా. సంతోషకరమైన దినములను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదిగేలాగన సహాయం చెయ్యండి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల్ని మీరు బలపరచండి. వారిలో ఉండే భయాలను దూరపరచండి. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి దేవా. ఈనాడు చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. పాలు త్రాగే బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. అయ్యా, పసి బిడ్డల చుట్టూ మీ భద్రత, కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు స్కూల్కి వెళ్తూ వస్తుండగా మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి ప్రతి చిన్న బిడ్డను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. తల్లిదండ్రులను గణపరిచే బిడ్డలుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాల విషయంలో యవ్వనస్తులు ఎక్కడ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దేవా, మీ చిత్తానికి అప్పగించుకునే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహ ప్రయత్నం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా. మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి. ఈనాడు భార్యాభర్తలే
బిడ్డలైన వారు ఎన్నో మనస్పర్ధలు, కక్షలు, కోపాలు, ద్వేషాల మధ్య జీవిస్తున్నారు దేవా. ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు తండ్రి, నిందించుకుంటున్నారు దేవా, అవమానపరుచుకుంటున్నారు తండ్రి, విడిపోవడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు, విడాకులు కోరుకుంటున్నారు. దయచేసి ప్రతి భార్యను, భర్తను మీరు మార్చండి దేవా. విడిపోయిన భార్య భర్తలను ఈ దినమున కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపండి దేవా. విడిపోయిన రక్త సంబంధికులను, విడిపోయిన స్నేహితులను, సంఘస్థులను మీరే కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి దేవా. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఎంతో బాధలను అనుభవిస్తున్నారు దేవా. అప్పులు తీర్చుకోలేకపోతున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి తండ్రి. ప్రియులు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే సఫలతను, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను మీరు దీవించండి, ఆత్మీయంగా బలపరచండి, వారి కుటుంబాలను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి భయాన్ని మీరు దూరపరచండి దేవా. శత్రువుల నుండి, విరోధుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా అనారోగ్యాలతో బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల వ్యాధులు, జబ్బులు కలిగి బిడ్డలు పడకలపై ఉండి కన్నీరు కారుస్తుండగా అయ్యా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డల్ని మీరు స్వస్థపరచండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు పుట్టుకతోనే గ్రుడ్డివారిగా ఉంటున్నారు, అంగవైకల్యంతో జీవిస్తున్నారు, మనుషులు గుర్తుపట్టలేకపోతున్నారు. దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి దేవా. అలాగే బీదరికంలో, కరువులో, దారిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ అన్నీ సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అద్దె ఇంట్లో ఉంటూ అద్దింటి వారితో నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క నిర్మాణం సకాలంలో కంప్లీట్ అయ్యేలాగా మీరే కృప చూపించండి దేవా. అయ్యా బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. సొంత వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు ఉద్యోగం చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా బిడ్డలు ఎంతో కష్టపడి ప్రయాసపడి పనులు చేసుకుంటుండగా మీరే వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ సకాలంలో బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా శాలరీస్ ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా పని ఒత్తిడిని కలిగిస్తున్న అధికారుల మనసులను కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోద్యోగుల నుండి ఎదురయ్యే వ్యతిరేకతలను, ద్వేషాలను సంపూర్ణంగా మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డల్ని హెచ్చించండి దేవా. నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలతోటి, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ వస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షంలో మీరు న్యాయం జరిగించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు, పాపంలో బానిసలుగా బ్రతుకుతున్నారు దేవా. అట్టి వారిని మీరు
మీరు మార్చండి దేవా. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, రకరకాల వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనులకు వెళ్తుండగా మీరు వారికి తోడుగా ఉండండి. బిడ్డల్ని మీరు బలపరచండి దేవా. మంచి క్షేమాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. ఏ పంట అయితే వారు పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు సహాయం చెయ్యండి. ప్రతి కొరతను మీరు తీర్చండి దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల్ని, ఉద్యోగం చేస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అధికారుల ఒత్తిళ్ల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. కార్పొరేట్ కాలేజీలో చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి దేవా. ప్రతి ప్రెజర్ నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు తీసుకుంటున్న ఆహారాన్ని కూడా మీరు దీవించండి దేవా. అలాగే ఈనాడు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వస్తాను అని పలికిన దేవుడు తండ్రి. దయచేసి అనాథలుగా మారిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు రెక్కల చాటున భద్రపరచండి దేవా. ప్రతి అక్కర కొరతను మీరు తీర్చండి. బిడ్డల్ని పోషించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున భర్తను కోల్పోయి విధవరాలిగా మారిన స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అట్టి సహోదరులు పిల్లలతో ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని భద్రపరచండి దేవా. పోషించండి ప్రవ్వా. కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి ప్రతి అక్కర కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డల కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానం లేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. కుటుంబంలో గొప్ప శాంతి, సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మా దేశ ప్రజలందరినీ మీరు రక్షించండి దేవా. అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా కుటుంబాలలో రక్షణ లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, గొప్ప రక్షణను వారికి అనుగ్రహించండి. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, క్రొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇలా బిడ్డలు రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి, ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని ప్రయత్నిస్తుండగా ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు మోసగించబడకుండా మీరే వారికి చక్కని న్యాయాన్ని, జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, హాస్పిటల్లో చెకప్ నిమిత్తం వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. ప్రతి టెస్ట్లో తోడై ఉండండి దేవా. అన్నీ కూడా నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు దేవా, ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటూ నాయన బిడ్డలందరూ మీ పరిచర్య చేస్తుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ కంచెనుంచండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు వేరే దేశాలలో ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. బిడ్డల్ని మీరు ధైర్యపరచండి దేవా. బిడ్డలు చేసే పనులంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు తండ్రి. వారి బంధకాలను మీరు తెంపండి దేవా. వారి పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున మారుమూలల ప్రాంతాలలో, గ్రామాలలో సరైన వస్తువులు లేక జీవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు ఏ సమయాన ఏమి కావాలో, వారి అక్కరలు, కొరతలు ఏమిటో మీ వాటన్నిటిని తీర్చండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, మంచి భద్రతను, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గుండె చెదిరిన వారిని మీరు బాగు చేయండి దేవా. వారి గాయములను మీరు కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బాధపరచబడు వారికి న్యాయం తీర్చండి ప్రవ్వా. ఆకలిగొనిన వారికి ఆహారమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బంధింపబడిన వారికి విడుదలను అనుగ్రహించండి దేవా. కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తండి దేవా. పడిపోయిన వారిని అందరినీ
ఉద్ధరించండి ప్రవ్వా. పరదేశులను మీరు కాపాడండి. తండ్రి లేని వారికి మీరు తండ్రిగా ఉండి వారి అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విధవరాన్లను మీరు ఆదరించండి దేవా. మీ యందు భయం భక్తి గల వారి కోరికను మీరు తీర్చండి దేవా. బిడ్డల కార్యములన్నిటినీ మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, నీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచండి దేవా. బిడ్డల ఎడల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. మిమ్మల్ని ప్రేమించే బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. వారిని మీరు ఆశీర్వదించండి. బిడ్డల కుటుంబాలను మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చేసే దేవుడు తండ్రి. భక్తిహీనులందరినీ మీ యందు భక్తి గల వారిగా మార్చండి దేవా. అనీతిమంతులను నీతిమంతులుగా చెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, మీరంటే భయం లేని వారు ఎంతో మంది ఉంటున్నారు. ఎంతటి కార్యాన్నైనా చేయడానికి ఏమాత్రం వెనకాడడం లేదు అయ్యా. వారి వలన ఎంతో మంది అభాగ్యులు బలవుతున్నారు దేవా. దయచేసి ఇట్టి భక్తిహీనులను, భయం లేని వారిని మీరే మార్చమని గద్దించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీకు నిజముగా మొరుపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, నిజముగా మీకు మొరపెడుతున్నాము దేవా. అయ్యా, మా మొరలను మీరు ఆలకించండి దేవా. మీరే మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి. ఈ దినమున ప్రవ్వా, కీడు చెయ్యు వారి చేతిలో నుండి మమ్మను కాపాడండి దేవా. అపాయం కలిగించే పరిస్థితుల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించండి అయ్యా. బిడ్డల కుటుంబాలలో ఉండే పాపాలను, శాపాలను మీరు దూరపరచండి దేవా. దేవా, వారి అభివృద్ధిని అడ్డుకునే ప్రతి దురాత్మ శక్తులను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి దేవా. ఈరోజు బిడ్డలు ఎందరైతే ఆయా పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నారో అట్టి వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం దయచేయండి ప్రవ్వా. బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, భయాలన్నిటినీ మీరు దూరపరచండి దేవా. వారికున్న వేదన, బాధలు, చింతలు, శోధనలు యేసు నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరే కాచి కాపాడండి దేవా. అనుదినము మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి మమ్మను పోషించుచున్న మా గొప్ప దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎవరికైతే ఆహారము లేక కరువులో ఉంటున్నారో, తినడానికి 3 పూటల ఆహారం లేని వారిగా జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కటి ఆహారం ఇచ్చి బిడ్డల్ని తృప్తిపరచమని, వారి కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా మా ఆత్మీయ ఆకలిని మీరు తీర్చండి దేవా. మీ వాక్యంతో మమ్మను పోషించండి దేవా. అయ్యా, ఎల్లప్పుడూ మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు నచ్చినట్లుగా పరిశుద్ధంగా జీవించుటకు సహాయం చెయ్యండి తండ్రి. మాకు కావలసిన మా అనుదిన భారాన్ని మీరు తీర్చండి దేవా. అయ్యా, మాకు ఆహారము, ఆరోగ్యము, రక్షణ, ఐశ్వర్యము, నిత్య జీవమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ దినమున ఈఎంఐలు కట్టాలని, వడ్డీలు కట్టాలని, అప్పులు చెల్లించాలని, లోన్స్ కట్టాలని ఇలా రకరకాలుగా ఆర్థికంగా కృంగిపోతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డల అక్కరలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. వారిని మీరు పోషించండి దేవా. మీ రెక్కల చాటున బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. అయ్యా, మీ మీదనే ఆధారపడుచున్నాము తండ్రి. ఎంతో మంది బిడ్డలు ఈ సమయాన భారంతో ప్రార్థిస్తుండగా, కన్నీటితో మీకు మొరపెడుతుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. అయ్యా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు చేసే పనిలో, ప్రయత్నాలలో మీరే తోడుగా ఉండండి దేవా. ప్రతి ఒక్కరు మీకు ప్రార్థించి ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి పనులలో విజయాన్ని పొందుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీకు లోబడి మీ యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా సిద్ధపరచండి దేవా. మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి దేవా. దేవా, ఈనాడు ఎవరైతే ప్రియులు మానసిక పరమైన సమస్యలతో బాధపడుతూ డిప్రెషన్కి గురవుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని మీరు ఆదరించండి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, జీవితంలో దినదినము ఎదురయ్యే సమస్యల నుండి నీ బిడ్డల్ని విడిపించండి దేవా. ప్రతి బిడ్డ వాక్య ధ్యానంలోనూ ప్రార్థనలోనూ గడుపుతూ డిప్రెషన్ని జయించేలాగున మీరే సహాయం చెయ్యండి నాయనా. సమస్యలకు భయపడకుండా విశ్వాసంతో ప్రార్థించే హృదయాన్ని కలిగి ఉండుటకు కృప చూపించండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ లోకంలో అనేకమైన ఆపదల నుండి, కీడుల నుండి, అపవాది తంత్రముల నుండి, అనేకములైన భయాల నుండి మమ్మల్ని కాపాడండి ప్రవ్వా. భయపెట్టే పరిస్థితుల నుండి, భయపెట్టే శత్రువుల నుండి, మనుషుల నుండి మమ్మను దాచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపాయాల నుండి రక్షించండి దేవా. ప్రమాదాల నుండి తప్పించండి ప్రవ్వా. ఆటంకాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తూ రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు వెళ్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.